ఊర్లన్నీ తిరిగామా, మీటింగులు పెట్టినామా, ముచ్చట్లు చెప్పినామా, చప్పట్లు విన్నామా అనుకుంటూ పోతా అంటే జనం ఈ చెవితో విని ఈ చెవిలో నుంచి వదిలేస్తారు. యా లీడర్ అయినా సరే అప్పుడప్పుడు బండి దిగి అట్టా జనంలోకి పోవాలా, పక్కన కూర్చొని మాట్లాడాలా, కష్టమో నష్టమో అడిగి తెలుసుకోవాలా, అప్పుడే నమ్మకం పెరుగుతుంది. ఇదిగో అలాంటి ఐడియానే వేసినాడు బండి సారు. చూడండి ఏం చేసినాడో. తిరిగి తిరిగి నెరిపడ్డాడో, మాట్లాడి మాట్లాడి దూపగా ఉన్నాడు. తాటివానంగా అనిపియంగానే పాయిరంగా పోయి రేకబట్టిండు. మొత్తం లొట్టి ఖాళీ చేసినట్టే ఉన్నది కదా చూస్తుంటే. ఎప్పుడు రికాము లేని మీటింగులతోనే సరిపాయే. లేక లేక దొరికిందా అనుకున్నాడో ఎట్టనో గాని గట్టిగా దమ్ము పట్టిండు సారు. ఇక కళ్ళు తాగిన ఆయన కస్టమర్స్ కూడా. అందుకే గౌండ్ల నన్ను పక్క పొంటి ఊకబెట్టుకొని మంచి సైడ్ అంతా అరుచుకున్నాడు. దినామి ఎన్ని చెట్లు ఎక్కుతావు, ఎంత కళ్ళు గీస్తావు, ఎన్ని పైసలు వస్తాయి, గిట్లా అన్ని అడిగి తెలుసుకున్నాడు. మళ్ళోసారి పువ్వు పార్టీ తరపుకెళ్ళి కరీంనగర్ ఎంపీ టికెట్ తెచ్చుకున్న బండి సారు ఊర్లో పొంటి జోరుగా తిరుగుతున్నాడు. ఇక అట్లా బలగమంతేసుకొని కేశవపట్నం మండలం లింగాపూర్ అనే ఊళ్ళో పోతుంటే గిట్ల కళ్ళు తాగాలని కుతిగుంజిందో ఏమో. ఎమ్మటే బండ్లన్నీ ఆపురి అని చెప్పి ఎమ్మటున్నోళ్ళను పిలుచుకొని పోయి గిట్ల ఉరం మీద ఊకుర్రు. పరుపుదాడు కళ్ళు కావచ్చు, పెద్ద పటువనే లేపిండు గౌండ్లన్న. అంతేకాదు కళ్ళు పెయ్యికి చాలా మంచిది అన్నాడట బండి సారు. గట్లనే ఆడ కళ్ళు మండువాలుంటే ఆడ కళ్ళు అమ్ముకోనికే కొట్టాలు సుత ఏపిస్తానని చెప్పుకొచ్చిండట. అన్ని తీర్లా అరుచుకుంటాం, ఏం పికర్ చేయకుర్రే అని ధైర్యం చెప్పిండట. ఏమైతే తీయటి కళ్ళు దాగి తీపి ముచ్చట చెప్పిండు సార్ అనుకున్నారట గౌండ్లన్నలు.